హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. మా వారు చేసే ఫేమస్ మైసూర్పాక్ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. 1 కప్పు బేసన్ అంటే శనగపిండి తీసుకుంటే 1.1 అంటే 1 కంటే కొంచెం ఎక్కువ షుగర్ తీసుకోవాలి. షుగర్ని ప్యాన్లో వేసుకొని నీళ్ళు పోసి అది బబుల్స్ వచ్చి లేత పాకం అంటారు కదా, తీగ రాకుండా ముందే ఆ పాకం వచ్చినప్పుడు అందులో కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకొని తిప్పుతూ ఉండాలి. అలాగే 1.5 కప్ ఘీ, నెయ్యి వేడి చేసుకోవడానికి స్టవ్ మీద వేరే పక్కన స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ శనగపిండి అంతా లంప్స్ లేకుండా మొత్తం మంచిగా కలిసిపోయినప్పుడు ఈ వేడి ఘీ పోస్తూ ఉండాలి. అలా కాసేపటికి పోస్తూ ఉండాలి. పోసిన నెయ్యి కనపడకుండా అయినంత వరకు తిప్పుతూ ఉండాలి. నెయ్యి కనపడకపోతే మళ్ళీ నెయ్యి పోస్తూ ఉండాలి. అలా పోస్తూ మన దగ్గర నెయ్యి కూడా అయిపోతుంది. ఈ శనగపిండి నురగలాగా అవ్వటం మొదలవుతుంది. అయితే తిప్పటానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అలా తిప్పుతూ ఉండగా మీకు ఒకసారి నెయ్యి పోయగానే అది నురగగా అయిపోతుంది మన పిండి. అంతేకాక లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. అప్పుడు లేట్ చేయకుండా ముందే గ్రీజ్ చేసి పెట్టుకున్న, అంటే ఒక ట్రేకి నెయ్యి రాసి పెట్టుకుంటాం, అందులో దీన్ని వంపేసి గరిటెతో గట్టిగా నొక్కకుండా పైన దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. నొక్కేస్తే మళ్ళీ ఆ ఫ్లఫీగా అయిన అదంతా అణిగిపోతుంది. అలా ఒక 5 minutes వదిలేసాక అప్పుడు కట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన రిక్వైర్డ్ షేప్లో కట్ చేసుకోవాలి. అంతే, మైసూర్పాక్ రెడీ. వేడిగా తింటే సూపర్. అసలు మా వారు ఇందులో ఎక్స్పర్ట్ అన్నట్టు. ఆయన పేరు చందన్ కుమార్. సో దిస్ ఈజ్ చందన్ గారి మైసూర్పాక్. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.